స్నేహితులు అయిన ఆహూతులందరికీ డిఏఎల్ మూర్తి స్మారక సమితి పక్షాన స్వాగతం పలుకుతూ డిఏ సహృదయ సాహితీమూర్తి శ్రీ డిఏఎల్ మూర్తి గారి పేరిట 2003 నుంచి ఇప్పటి వరకు నిరాఘాటంగా జరుగుతూ ప్రతి ఏటా ఒక స్మారక ప్రసంగాన్ని స్మారక పురస్కారాన్ని అందజేస్తున్నటువంటి పరంపరలో ఈనాడు మనకి నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు వాగ్విదాం వార బిరుదాంకితులు వారిచే సౌందర్య లహరి సౌందర్యము అనే అంశం మీద ప్రధాన ప్రసంగము. అదేవిధంగా ఈ సంవత్సరం డిఎల్ మూర్తి గారి స్మారక పురస్కారాన్ని శతావధాన పంచానన కొప్పరపు సోదర కవుల పురస్కార గ్రహీత డాక్టర్ జిఎం రామశర్మ గారికి ఆ పురస్కారాన్ని అందిస్తున్న సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సాహితీ మిత్రులు సన్మిత్రులు మా అందరికీ మార్గదర్శకులైనటువంటి శ్రీ నందివెలుగు ముక్తేశ్వరరావు గారు విశ్రాంత ఐఏఎస్ అధికారి, వారికి స్వాగతం పలుకుతూ మా స్మారక సమితి అధ్యక్షులే కాకుండా ఈ సభకు కూడా అధ్యక్షం వహిస్తూ మార్గదర్శనం చేయడానికి విచ్చేసినటువంటి మా గురువర్యులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ప్రధాన వక్త నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు విచ్చేస్తున్నారు, వారికి స్వాగతం పలుకుతూ సభా కార్యక్రమానికి ముందుగా మహాకవి దాశరథి గారి శత జయంతి సందర్భంగా ఒక కుసుమాన్ని స్మారక సమితి కూడా సమర్పిస్తే బాగుంటుందన్న సదాలోచనతో ఒక రూపక కుసుమాన్ని సమర్పిస్తున్నాం. అగ్నిధార. రుద్రవీణలు మోయించి అగ్నిధారలు కురిపించిన మహాకవి దాశరథి. మా నిజాం రాజు జన్మజన్మాల బూజు అని నినదించిన మహాకవి ధీరకవి. తిమిరంతో సమరం చేసినటువంటి కవిధీరుడు. ఇందూరు జైలులో బందీగా ఉన్న సమయంలో ప్రజల మనిషి వట్టికోట ఆళ్వార్ స్వామితో కలిసి గడిపినటువంటి ముఖ్య ఘట్టాన్ని సాహిత్యరూపకంగా మలిచారు మా డిఎల్ మూర్తి స్మారక సమితి ప్రధాన కార్యదర్శి, మా మార్గదర్శి శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు. వారితో పాటు ప్రధాన పాత్రల్లో మనకు ఇక్కడికి పద్య కళా ప్రవీణ డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు, వట్టికోట ఆళ్వార్ స్వామిగా మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, అలాగే సహ ఖైదీగా కౌండిన్య తిలక్ గారు, సూత్రధారిగా శ్రీ తుమ్మా బాలగంగాధర్ గారు, నిజాం పోలీసులుగా కాకర్ల హనుమంతరావు గారు, శ్రీ విశ్వాప్రగడ సత్యనారాయణరావు గారు, జైలు అధికారిగా శ్రీ ఉదయవర్మ గారు. ఈ విధంగా వీరందరి యొక్క సమన్వయంతో దాశరథి గారి జీవితంలో మరపురాని ఘట్టాన్ని మన ముందుంచుతున్నారు నటీనటులు. వారికి స్వాగతం పలుకుతూ అగ్నిధారని ఆరంభించవలసిందిగా కోరుతున్నాం. సభాసదులరా, స్వతంత్ర భారత పౌరులరా, మీ అందరికీ అభినందనలు. అదిగో అటు చూడండి, భరతమాత ముద్దు బిడ్డలందరూ బానిసత్వపు సంఖ్యలను తెంచుకొని మాతృదేశ స్వేచ్ఛా గీతాలను ఆలపిస్తున్నారు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలమనే మాతృదేశ స్వేచ్ఛా గీతాలను వింటూ ఉంటే సభాసదులరా, స్వతంత్ర భారత పౌరులారా,
మీ అందరికీ అభినందనలు. అదిగో అటు చూడండి, భరతమాత ముద్దు బిడ్డలందరూ బానిస సంఖ్యలను తెలుసుకుని మాతృదేశ స్వేచ్ఛా గీతాలను ఆలపిస్తున్నారు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం అనే ఆ గీతాన్ని వింటూ ఉంటే ఆనందంతో హృదయం ఉప్పొంగిపోతోంది. ఇప్పుడు నా దేశం సర్వస్వతంత్ర, ఇప్పుడు నా దేశం సర్వసత్తాక భాగ్య విధాత. కానీ యావత్ భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ తనదైన ఆత్మావిష్కరణ చేసుకుంటుంటే భారతదేశానికి జీవనాడి అనదగ్గ తెలంగాణ సీమ మాత్రం ఇంకా తాను కోరుకోని కరకు పరాయి పాలన పంకిలంలో కొట్టుమిట్టాడుతోంది. వందలాది ఏళ్లుగా నిజాముల నిరంకుశ పాలనలో తనదైన అస్తిత్వాన్ని కోల్పోయి సామాజికంగా, ఆర్థికంగా, సంస్కారపరంగా నిస్తేజమైపోయింది. తెలుగువారిలో ఆత్మగౌరవాన్ని పెంపొందించి స్వాతంత్ర కాక్షని రగిలించి తెలంగాణ కూడా స్వతంత్ర భారతదేశంలో అంతర్భాగం కావాలనే కోరిక ప్రజల్లో ప్రబలమవుతుంది రోజురోజుకి. కానీ నిజాం నిరంకుశ ప్రభు పోలీసుల సహాయంతో గలమెత్తిన వారందరినీ బంధించి ఖైదీలుగా మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో అదిగో అటు చూడండి, ఆవేశంతో రగిలిపోతూ తనదైన బాణీలో ప్రజల్ని ఉత్తేజితపరుస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా? వట్టికోట ఆయన ఇంటి పేరు, ఆలవారు స్వామి ఆయన ఒంటి పేరు. పదండి, ఆయన ఏం చెప్తున్నారో మనం కూడా విందాం రండి. పోరాడితే పోయేదేమి లేదు మిత్రులారా, బానిస సంకెళ్ళు తప్ప, తరతరాల బానిసత్వపు బంధనాలు తప్ప ఇంకానా ఇకపై చెల్లదు. నీ బాంచం దొర కాల్మొక్తా అనే భావనల నుంచి బయటపడండి. ఆత్మవిశ్వాసంతో మీరంటే ఏమిటో లోకానికి తెలియవచ్చేలాగా ప్రవర్తించండి. గడీల ఆగడాలకు గండి కొట్టండి. బూర్జువా భూస్వామ్య విధానాలను తిప్పికొట్టండి. తమ స్వార్థంతో నిజాముకు తొత్తులుగా మారిన దొరలను, వారి ఆగడాలను ఎదిరించి నిలబడండి. వందే మాతరం. ఇవాళ యావత్ భారతదేశం స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నది. దేశ ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులను పీల్చుతూ ఉన్నారు, ఒక్క తెలంగాణలో తప్ప. మనమంతా సంఘటితమైతే మనం కూడా స్వేచ్ఛను పొందే రోజు మరెంతో దూరంలోనే లేదు. వందే మాతరం. ఒక వంక అవిద్య, ఒక వంక అనాగరికత, మరొక వంక తీవ్రమైనటువంటి దారిద్ర్యం, దుర్భరమైన ఈ దారిద్ర్యావస్థ, వీటికి తోడుగా హిందువులందరి ధనమాన ప్రాణాలను హరింపజేస్తున్నటువంటి రజాకార్ల ఆగడాలు ఇంకా ఎంతకాలం భరిస్తాం? రాక్షసి పాలనను అంతం చేసి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి మన స్వేచ్ఛను మనమే సంపాదించుకునే రోజులు వచ్చాయి. మిత్రులారా, తల్లులారా, తండ్రులారా, ఆవేశంతో రగిలిపోతున్న యువతి యువకులారా, మీరెవ్వరూ బలహీనమని భావించకండి. మనమందరం కలిసి తిరగబడితే ఆ నిజామును తరిమి కొట్టడం ఎంతో దూరంలో లేదు. రజాకారుల ఆగడాల్ని భరించాల్సిన అవసరం మనకు లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విస్ఫుకణంలాగా తిరగబడితే నిజాం కోటలను, కోటరీలను మట్టు పెట్టవచ్చు. మిత్రులారా, మీరెవ్వరూ బలహీనులమని భావించవలసిన అవసరం లేదు. అంతా కలిస్తే మన స్వేచ్ఛను మనమే సంపాదించుకోవచ్చు. అందుకోసమై
పోరాడండి. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. వందే మాతరం. నాయ్, మీరెవరు బలహీనుడు కాదు. మీరు భయపడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని అందరినీ చైతన్యపరచడానికి నేను వచ్చాను. నేను దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి అందరినీ చైతన్యవంతులు చేస్తూ ఉన్నాను. ఊరూరా గ్రామ గ్రామాన పుస్తకాలను పంచిపెడుతూ ఉన్నాను. చదవండి. చదువుతోనే మన విజ్ఞానం వికసిస్తుంది. ఎదగండి. ఆ చదువే మనకు కావలసినటువంటి నేర్పరితనం వస్తుంది. ఈ పరాయి మోకలు మనల్ని బలహీనలు చేసి ఆడించకుండా ఉండే శక్తి వస్తుంది. అందుకని మీరంతా నాతో కలిసి గొంతు కలిపి వందే మాతరం అని నినదించండి. వందే మాతరం, వందే మాతరం. చిన్న చిన్న గడ్డిపోతలు సైతం ఒక్కటైతే, చిన్న చిన్న గడ్డిపోతలు సైతం ఒక్కటైతే మన గజాన్ని బంధిస్తాయి. మీదో లెక్కనా? మనమంతా సంఘటితంగా ఉంటే వీళ్ళని ఎదిరించడం పెద్ద పనేవి కాదు. అఖండ భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగం కావాలి. అప్పటిదాకా మన పోరాటాన్ని ఆపవలసిన పని లేదు. వందే భారతం అని నాతో పాటు మీరంతా నినదించండి. వందే భారతం, వందే భారతం, వందే భారతం. మిత్రులారా, మిత్రులారా, నన్ను బందీ చేయవచ్చు కానీ నా ఉద్యమాన్ని ఆపడం వీళ్ళ తరం కాదు. వందే మాతరం. జయ హో భారత మాత, జయ హో భారత మాత. ప్రజలారా, తెలంగాణ భూమిపుత్రులారా, ఎన్నాళ్ళిట్లా ఆ నిజాం నిరంకుశ పాలనను మనం భరిద్దాం? ఎన్నాళ్ళిట్లా ఆ రజాకారు దుర్ధూర్తుల అకృత్యాలను భరిద్దాం? తిరగబడండి. నిజానికి ఈ తెలంగాణ భూమి ఏమైనా ఆ నిజాం రాజు బాబు సొత్తా? ఈ తెలంగాణ భూమిని సస్యశ్యామలం చేస్తున్న రైతుదే తెలంగాణము. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ పడగొట్టి మంచి మాగాణములన్ సృజించి ఎముకల్ను సిజేసి పొలాల దున్ని భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము. రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే. నేను కవిని. అఖిల జగములు చుట్టి వచ్చిన పులుగు నేనే, తెలుగు నేనే, అన్ని నేనే, అంత నేనే, వెలుగు నేనే, తెలుగు నేనే. నా పేరు కవి దాశరథి, కవితా శరథిని. నన్ను మీరు ఏం చేయలేరా? ఇది నా జన్మభూమి, ఇది నా కర్మభూమి. ఇదే మాట పదే పదే అనేస్తాను. ఎదల్లోన, సొదల్లోన, రొదల్లోన, గదుల్లోన ఇదే మాట పదే పదే అనేస్తాను. దగాకోరు, బటాచోరు, రజాకార పోషకుడా, నీకు నిలుచు హక్కు లేదు, నీకింకా దిక్కు లేదు. దిగిపొమ్మని ఇదే మాట అనేస్తాను. సభాసదులారా, పునఃస్వాగతం. చూశారు కదా మన తెలంగాణ ప్రాంతపు ప్రజల అగచాట్లు. ఆ నిరంకుశ పాలనలో ఎన్ని అగచాట్లు పడుతున్నారు. ఇప్పుడు మనం 20వ శతాబ్దం
మొదటి అర్ధభాగం చివరిలో 1948 సంవత్సరంలో ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి కూడా 1 సంవత్సరం పూర్తిగా వస్తున్నది. అయినా ఇంకా తెలంగాణ అంధకారంలోనే మగ్గిపోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతటా ప్రజల్లో జ్వాలలు పెరిగిపోయాయి. స్వాతంత్ర కాంక్ష రగిలిపోతుంది. అనేక రంగాల ప్రముఖులు బయటికి వచ్చి స్వాతంత్రం కోసం పోరాటం ప్రారంభించారు. రాజకీయ పరంగా మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, భాషా సాంస్కృతిక పరంగా సురవరం ప్రతాపరెడ్డి గారు, షోయబుల్లా ఖాన్, దాశరథి లాంటి వారు, సాంస్కృతిక పరంగా భాగ్యరెడ్డి వర్మ, వట్టికోట ఆళ్వార్ స్వామి లాంటి వారు వీధుల్లోకి వచ్చి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు. కానీ కాసిం రజ్వీ ఒక సేవా కార్యక్రమం ముసుగులో ప్రారంభించిన రజాకారులు అనే ఒక సంస్థ క్రమక్రమంగా సేవ అనే ముసుగులోంచి తొలగిపోయి కేవలం ముస్లింల సంరక్షణ కోసమే ఏర్పడినట్లు, ఒక వర్గానికే కాపు కాస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలందరినీ పీడించడం మొదలుపెట్టింది. గ్రామాల్లో వారు చేయని దోపిడీలు లేవు, వారు చేయని అఘాయిత్యాలు లేవు. మహిళల్ని మానభంగం చేస్తున్నారు, ఎదిరించిన వాళ్ళని జైలులో తోస్తున్నారు, లేదంటే చంపుతున్నారు. ఎప్పటికైనా సరే నిజాం రాజును కూడా సైతం ఎదిరించైనా నైజాం రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా ప్రకటిస్తానని కాసిం రజ్వీ ప్రగల్భాలు పలుకుతున్నాడు. 50,000 ఉన్న రజాకారుని 5 లక్షలకు చేస్తానని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ఇతిహాద్ ముస్లిమీన్ అనే ఒక సంస్థ మార్చి 21వ తారీఖున మీ హిందువులకు పరిపాలించడం చేత కాదు, ఢిల్లీ ఎర్రకోటపై మా ముస్లిం జెండాని, అసఫ్ జాహీ జెండాని ఎగరవేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఈ నేపథ్యంలో అనేక మంది పోరాడుతున్నారు, జైలులో మొగ్గుతున్నారు. ఇప్పుడు దాకా చూశారు కదా, మన కవి ఆవేశపరుడు దాశరథి ఒక పక్క పోరాటం చేస్తున్నాడు. అదేవిధంగా పోరాటం చేస్తున్న వట్టికోట ఆళ్వార్ స్వామిని ఇందూరు జైల్లో బంధించారు. దాశరథి ఆళ్వార్ స్వామిని దర్శించుకోవడానికి ఇందూరు జైలుకి వెళ్ళారు. వారు ఏం మాట్లాడుకుంటున్నారో మనం కూడా చూద్దాం రండి. అన్నా, నేను రైతు జన పక్షపాతిని. ఊరూరు తిరిగి రైతుల కరగన్నలు కష్టాలు కనుక్కుంటూ ఉంటాను. నాకు రైతులు పడే బాధలు, ప్రజలు పడే బాధలు చూస్తే గుండె చెరువైపోతుంది. ఒకరోజు మా ఊళ్ళో రజాకారు సైన్యం దండెత్తింది. కూరగాయలు, సరుకులు బండ్లెత్తించారు, ఆడవాళ్లను అవమానించారు. అన్నగారు, ఒక విషయం మీకు చెప్పాలి. ఒకసారి ఒక ఊళ్ళో ఆడపిల్లలపైన దౌర్జన్యం జరిగితే ఒక తల్లి ఆ ఆడపిల్లని బియ్యపు కుండలో దాచిపెట్టింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీస్తే ఆ అమ్మాయి స్పృహ తప్పే పరిస్థితి వచ్చింది. ఇది ఈరోజు పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితి, వాడవాడల్లో ఉన్నటువంటి దుస్థితి. దీన్ని నేను ఎదిరించాను, రజాకార్ల పైన పోరాటం సాగించాను. దాంతో వాళ్ళు నన్ను జైల్లో తప్పుడు కేసులు పెట్టేశారు. నువ్వు జమలాపురం కేశవరావువా? కేశవరావు, అన్నగారు, సామాన్యమైనది కాదయ్యా నీ ఉద్యమం. రైతు జన పక్షపాతివి నీవు. తాడిత పీడిత వర్గాలను ఎంతగా ప్రోత్సహించి ఈ తెలంగాణ విముక్తి కోసం పోరాడుతున్నావు. ఇలా కలుసుకున్నావు అన్నమాట. మరొక విషయం, శత్రువు ఎక్కడో లేడు. రజాకార్లతో పోరాటం సాగిస్తుంటే నేను ఈ జైల్లోకి రావడానికి కారణం రజాకార్లతో పాటు
మా ఊళ్ళల్లో ఉన్న దొరలు కూడా నాకు వ్యతిరేకంగా పనిచేసి ఇక్కడికి వచ్చేలా చేశారు. ఇది నన్ను చాలా బాధ కలిగిస్తుంది. ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. బాధపడకు తమ్ముడు, ఈ కష్టాలు ఎప్పుడు ఉండేవి కావు. తప్పకుండా మనకు విముక్తి లభిస్తుంది, మన పోరాటం ఫలిస్తుంది. మరొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు మీరు స్థాపించిన ఉద్యమంలో నేను కూడా ఈ జైలు నుంచి విముక్తి పొందినాక ఊరూరు తిరుగుతాను, పుస్తకాలు పంచి పెడతాను. ఇది నేను ఈ జైలు జీవితం నాకొక కొత్త జీవితాన్ని ప్రసాదించింది, కొత్త వెలుగును ప్రసాదించింది. మీలాంటి మహా వ్యక్తుల మధ్య ఈ జైల్లో ఉండడం నేను చాలా గర్వపడుతున్నాను. సంతోషం. పాటలు పాడితిన్ తెలుగు బాబులు నిద్ర మేలుకోగా, పోరాటము సల్పితిన్ కరకు రాచరికమ్మును కూలద్రోయగా, కోటి గళాల నొక్కకడ కూర్చితి విప్లవ శంఖమొత్తితిన్, నాటికి నేటికి తెలుగు నాటికి వెచ్చదనమ్ములూదితిన్, నాటికి నేటికి తెలుగు నాటికి వెచ్చదనమ్ములూదితిన్. నువ్వు దాశరథివి కదూ? అవునన్నా, మీరు వట్టికోట ఆళ్వార్ స్వామి గారు? అవును అవును తమ్ముడు, అవును. ఏమిటి తమ్ముడు, ఏమైంది నీకు? ఈ దెబ్బలేమిటి? కవిని కదా, పోలీసులు సన్మానం చేసి తీసుకువచ్చారు. బాధపడకు తమ్ముడు, బాధపడకు. అలా విశ్రాంతి తీసుకో. బాధగా ఉందా తమ్ముడు? లేదన్నా, గుండెలు మండిపోతున్నాయి. అయినా పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్టు ఇప్పుడు బాధపడితే మాత్రం లాభమేముంది? మనం ఇప్పుడు నిస్సహాయులం. అయినప్పటికీ మనకు ఒక రోజు మంచి రోజు రాకపోదు. అవునన్నా, కవిగా నేను అగ్నిధారలు కురిపించగలను, రుద్రవీణను రోయించగలను. కానీ మనం ఇట్లా జైల్లో ఉంటే ఏం సాధించగలం? నీవు కవివి, నీవు కవివి. నీ కలంతో లోకాన్ని శాసించగలను, నీ బలంతో మేము శ్వాసించగలం. అన్నా, నీవిచ్చిన స్ఫూర్తితో ఇంకా మంచి మంచి పద్యాలు రచించి ఈ తెలంగాణ భూమిని చైతన్యంతో ఉత్తేజపరుస్తాను. తప్పకుండా తమ్ముడు. నా గీతావళులెంత దూరము ప్రయాణం బౌను, అందాక ఈ భూగోళంబున నగ్గి వెట్టెదను. నా గీతావళులెంత దూరము ప్రయాణం బౌను, అందాక ఈ భూగోళంబున నగ్గి వెట్టెదను. నిప్పుల్ ఓసి హేమంత భామా గాంధర్వ వివాహమాడెదను. వ్యోమన్యుష్ణ గోళంబుపై ప్రాగాకాశ నవారుణాస్త్ర జలధారల్ చల్లి చల్లార్చెదన్, జలధారల్ చల్లి చల్లార్చెదన్. నీవంత సమర్థుడివే, తప్పకుండా నీవనుకున్నది సాధించగలవు. తమ్ముడు, నీతో పాటు కలిసి తిమిరంతో సమరం చేయడానికి నేను కూడా సిద్ధమే. అన్నా, నేను నీ గ్రంథాలయ ఉద్యమంలో ఎలా పాలు పంచుకుంటానో అన్నగారి పద్యాలు ఊరూరా పాడి వినిపిస్తాను, ప్రజలందరిలో చైతన్యం కల్పిస్తాను. ఈ జైలు జీవితంలో నాకు ఇద్దరు మహానుభావులను పరిచయం చేసింది. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అన్న. ఏమీ భయపడాల్సిన పని లేదు. మనం తప్పకుండా విముక్తమవుతాం. అదే కోరుకు మన దేశాన్ని, అఖండ భారతదేశాన్ని తెలంగాణతో సహా మనం దర్శించగలుగుతాం. తప్పకుండా మన ఆశయం నెరవేరుతున్నది. జై తెలంగాణ. తమ్ముడు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఒకవేళ కాలం కలిసి రాకపోతే దేశమాత సుమాలుగా ఇక్కడే ఈ నెలపైనే రాలిపోతాం. తమ్ముడు, వాడు అరుస్తున్నాడు. ఇప్పుడు మనం భోజనానికి వెళ్ళాలి. నాకు వద్దన్నా, నాకు ఆకలిగా లేదు. నాకు ఈ జైలు తిండి సహించదు. అంటే
భోజనం చేయకుండా ఇలాగే పస్తులుంటావా? మనం పోరాడాలంటే బలం కావాలి, అందుకోసమైనా తినాలి. తప్పకుండా నువ్వు భోజనం చేయాల్సిందే. నువ్వేమన్నా నాన్న, నేనైతే రాను. తమ్ముడు అలా అనకు. కేశవరావు, దాశరథిని చూస్తూ ఉండు, నేను వెళ్ళి ఇద్దరికి భోజనం తెస్తాను. తమ్ముడు, ఇదిగో ఈ రొట్టె. నాకు వద్దన్నా. ఆహా, తినవలసిందే. నీకెందుకన్నా నా మీద ఇంత ప్రేమ? ఆల్వార్లు 12 మా వట్టికోట ఆల్వార్ స్వామి 13వ ఆల్వార్. తమ్ముడు, జ్వరంతో నీ ఒళ్ళు కాలిపోతున్నది. అలా కూర్చో, విశ్రాంతి తీసుకో. ఈ రొట్టె తినేసి. తరతరాల స్వప్నాల సుందర ఫలము స్వైర భారత భూమి చూపడెను లేదో. విషము గుప్పించినాడు, నొప్పించినాడు మా నిజాము రాజు జన్మ జన్మాల బూజు. మా నిజాము రాజు జన్మ జన్మాల బూజు. ఇది కదా కవి జీవిత లక్ష్యం. ఒక కవి మాత్రమే నిరంకుశుడై లోకాన్ని శాసించగలడు. రాజునైనా ఎదిరించగలడు, లాఠీ దెబ్బలు తిన్నా భరించగలడు. కవి జీవితం అంటే ఇంత గొప్పది. తమ్ముడు, ఆ కవిని అలా విశ్రాంతి తీసుకొని ఏమన్నాడు? నిజాము రాజు జన్మ జన్మాల బూజు అన్నాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది తరతరాల గలీజు అనిపిస్తుంది. నిజాము రాజు జన్మ జన్మాల బూజే కాదు, తరతరాల గలీజు అనిపిస్తుంది. దాశరథి నిద్రిస్తున్నాడు, కానీ ఆయన అక్షరాలు నిద్రించకూడదు. నా తెలంగాణ కోటి రతనాల వీణ, మా నిజాము రాజు జన్మ జన్మాల బూజు. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే ఎవరనగలరు? అంతటి గుండె ధైర్యం ఉన్న కవి మన దాశరథి. మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు. ఆగండి, ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని? నా తెలంగాణ కోటి రత్నాల వీణ. తెలంగాణ కోటి రత్నాల వీణ. కైసా లిఖా? పొద్దున్నే మొక్కం కడుక్కోవడానికి బొగ్గు ఇస్తారు కదా, బొగ్గు, దానితో రాసా. గుర్తుపెట్టుకోండి, ఇక మీదట నిజాం గుండెలకు చిల్లులు పడేలా రాస్తా. దాశరథి, ఏ ఆయన ఎందుకు కొడుతున్నారు? రాసింది నేను. రాసింది ఆయన కావచ్చు, కవిని నేను. తమ్ముడు, ఇది వినండి,
ఇదే మాట పదే పదే అనేస్తాం. వద్దంటే గద్దెని పెద్దరికం చేస్తావా? ఖామోష్. చక్రం తిరిగి ధరాదిపులు నశిస్తుంటే బరాయనం నవాబా పరాక్రమం చూపేవా? నీకింకా దిక్కు లేదు, నీకింకా నిలుచు హక్కు లేదు. దిగిపోవోయ్ దిగిపోవోయ్. ఇదే మాట పదే పదే అనేస్తాం. తమ్ముడు ఇది అడ్డంగా పెట్టుకో. ఏయ్, ఆయన ఎందుకు కొడుతున్నారు? రాసిన వాడిని నేనైతే ఆయన ఎందుకు కొడుతున్నారు? నువ్వు ఊరుకో అన్నా, నేనే రాశాను. కాదు, నేను రాశాను. आप दोनों हाथों को दिखाओ. కాదు, నేనే రాశాను. तो दोनों इनको दिखाओ. देख. देखो इधर. कैसे लिखा? आप लिखा. అవరే క్యా మాతే రే భారత సైన్యం బేగంపేట చేరుకుంది. నిజాం రాజు సర్దార్ పటేల్ కు లొంగిపోయిండు. ఇక ఈ రాజకీయ ఖైదీలందరికీ విముక్తి లభించినట్టే. ఎంత సంతోషకరమైన వార్త. తమ్ముడు, ఎంత ఆనందకరమైన వార్త. నేను రా తెలంగాణ నిగళాల తెగ త్రొప్పి ఆకాశమంత ఎత్తాచినాను. నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను. నిజమే, మనం కోరుకున్న స్వేచ్ఛ లభించింది. మన తెలంగాణ విముక్తమైనది. తమ్ముడు, అందుకో నీ పద్యం. జెండా ఒక్కటే. జెండా ఒక్కటే మూడు వన్నెలది, దేశం ఒక్కటే భారతాఖండ సేతు హిమాచలోర్వర. జెండా ఒక్కటే మూడు వన్నెలది, దేశం ఒక్కటే భారతాఖండ సేతు హిమాచలోర్వర. కవి కాండములోనన్ రవీంద్రుండొక్కండే కవీంద్రుండు. ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్యద్విజయుండు. గాంధీ ఒకడే తల్లి మహాభారతి. తల్లి మహాభారతి. మహాభారతి. తల్లి మహాభారతి. మహాభారతి.